రేయ్ పోలీసులు వచ్చారా? పొదండి పొదండి. రేయ్ రేయ్ ఆగండ్రా. రేయ్ కానిస్టేబుల్స్ వెళ్ళి పట్టుకోండి వాళ్ళని ఫాస్ట్. కార్తీక్ 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 కట్లు విప్పు త్వరగా. రేయ్ మీరు వెళ్ళిపోండ్రా. హలో మలేష్, ఏం జరిగింది? కాల్ ఎందుకు కట్ చేసావు? మేడం మీరు చెప్పినట్టుగా తరుణ్ మా పైన అటాక్ చేశాడు మేడం. దాంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు మేడం. మరి ఇంతకీ ఆ కార్తిక్ ఎక్కడున్నాడు? కార్తీక్ అక్కడే ఉన్నాడు మేడం. తరుణ్ కార్తీక్ని చూసేశాడు మేడం. కార్తీక్ తరుణ్కి నిజాలు మొత్తం చెప్పేస్తాడేమని భయంగా ఉంది మేడం. ఆ నిజాలు తెలిస్తే తరుణ్ పెద్ద పుల్లా మన మీద పడతాడు మేడం. అందుకే నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను మేడం. ఓకే మేడం, ఉంటాను మేడం. హలో హలో. అయ్యో, ఇప్పుడెలా? ఆ తరుణ్ గడు కార్తిక్ని కస్టడీలోకి తీసుకుని నిజాలు తెలుసుకుంటే ఇన్ని రోజులు నేను బ్రతికిన జీవితం బూడిద పాలవుతుంది. కార్తీక్ సార్, కార్తీక్ కార్తీక్ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను పద. అక్కర్లేదు సార్, నాకు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే నాకు ఈ గాయాల వల్ల వచ్చే బాధ అలవాటైపోయింది. సరే, ఇప్పుడు చెప్పు కార్తీక్, నిన్ను ఆ మల్లేష్ ఎందుకు తన ఆధీనంలోకి తీసుకున్నాడు? వాడెందుకు నిన్నింతలా చిత్రహింసలు పెట్టాడు? ఇదంతా వాడు చేశాడా, లేక వాడి వెనకుండి మేఘన ఇదంతా చేయించిందా? చెప్పు కార్తీక్, నిజం చెప్పు. నువ్వు జరిగింది జరిగినట్టు చెప్తే నీకు శిక్ష తక్కువ పడేలా చేస్తాను. అందుకే ఏం జరిగిందో చెప్పు. ఆ మేఘన ఇదంతా ఎందుకు చేసిందో, నీకు తన గురించి తెలిసిన నిజాలేంటో చెప్పు. ఎన్నిసార్లు నేను మీకు నిజాయితీగా నిజం చెప్పాలని ముందుకొచ్చానో అన్నిసార్లు నేను ఆపదలో చిక్కుకున్నాను. దానికి కారణం ఒక మినిస్టర్ కావచ్చు, ఆ మినిస్టర్ కూతురు కావచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా మీరు నన్ను కాపాడగలరన్న నమ్మకం